హైపరాది విషయంలోకి వస్తే మీది హైపరాది కనెక్షన్ కానీ మీ ఇద్దరు పంచులు కానీ బాగుంటాయి. ఏంటి మీ ఇద్దరు కనెక్షన్? వాడు ఒక బాండింగ్ టీమ్ ఏంటి? లీడర్ కంటెస్టెంట్, వాళ్ళకి అక్కడ వాళ్ళు పని చేస్తారు, నేను అక్కడే పని చేస్తాను అంతే, ఇంకేం ఆ, కనెక్షన్స్ అలా ఏం లేదు. మీ తెలుగు షోస్ కన్నడలో చూస్తారా? వాళ్ళందరితో పులిహోర కలుపుతారు, మనతో కలిపారు అంతే. అన్ని అమ్మాయిలతో వాళ్ళు అదే ఒక బేసిక్ టాపిక్ గా పెట్టుకున్నారు. అంటే అదే వాళ్ళ ఏంటి బండివాళ అని చెప్తారు కదా, అదే వాళ్ళకి ఒక బేసిక్ టార్గెట్ అదే. ఏం కొత్త అమ్మాయి వస్తే వాళ్ళ మీద పంచి వేయడం, వాళ్ళని వెలకాల ఉండడం, అదే ఒక ఫన్నీగా దాన్ని యూస్ చేసుకుంటారు అంతే, ఇంకేం లేదు. లైట్ తీసుకున్నారు, దాన్ని మీరు లైట్ తీసుకున్నారు, లైట్ గా తీసుకుంటారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు, మంచి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ చేస్తారు. తెలుగు షోస్ ని కానీ మీ తెలుగు ఇవన్నీ కన్నడలో చూసారా? ఎవరైనా బెంగళూరులోనే అక్కడ చూస్తూ ఉంటారా? బెంగళూరులో చాలా మంది తెలుగు ఆడియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు దొరుకుతారు. తెలుగు పాపులేషన్ ఎక్కువ ఉంది అనుకుంటాను, ఎక్కడ వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉంటారు. ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా మన వ్యూవర్స్ తో కానీ మన మీడియా వ్యూవర్స్ తో మీ జర్నీని, మీ తెలుగు ఆడియన్స్ తో మీరు ఏం షేర్ చేసుకోవాలి? నేను తెలుగు ఆడియన్స్ ని చాలా మిస్ చేసుకున్నాను. నేను గ్యాప్ తీసుకున్నప్పుడు 6-7 months నేను ఎక్కడ కనపడలేదు. అప్పుడు చాలా గ్యాప్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా తెలుగు ఆడియన్స్ ని మిస్ చేసుకున్నాను. అయ్యో ఏం పికప్ అవుతుంది నా తెలుగు, అప్పుడు నాకు నేను గ్యాప్ తీసుకున్నాను కాబట్టి నేను చాలా మిస్ చేసుకున్నాను. కానీ తెలుగు ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, చాలా పాజిటివ్ ఎనర్జీ తెలుగు ఆడియన్స్ దగ్గర ఉంది. అందుకే తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్దగా ఉంది. ఇప్పుడు కన్నడలో కొన్ని మూవీస్ చూడండి, ఏమంటూ 2 years 3 years నుంచి ఒక 2 మూవీ కూడా హిట్ అవ్వట్లేదు. కాంతారా, KGF అంతే అయిపోయింది అక్కడ. 100 days కంప్లీట్ ఏం మూవీ రాలేదు అక్కడ కన్నడలో. ఏం ఇండస్ట్రీ అయినా ఆర్టిస్టు, ఈ పోలీసు, మిలిటరీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బౌండరీ ఉండకూడదు, స్టేట్ బౌండరీ ఉండకూడదు. నేను ఈ స్టేట్లోనే చేయాలి, నేను ఈ స్టేట్లోనే చేయాలి, అలా ఏం ఉండకూడదు. సో వాళ్ళకి ఆ టాలెంట్ ఉందంటే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక డాన్స్ కొరియోగ్రాఫర్, నీ కన్నడ డాన్స్ కొరియోగ్రాఫర్ తెలుగు రాకూడదు చెప్పకూడదు, తెలుగు డాన్స్ కన్నడ ఎందుకు వెళ్ళారు చెప్పకూడదు. అది ఉంది, వేరే ఇండస్ట్రీలో ఉంది. కానీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో అలా లేదు. వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా లాంగ్వేజ్ తెలియలేకుండా కూడా వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకున్న అభిమానం చూసి ఇప్పుడు ఏంటంటే నాకు తెలుగునే ఎప్పుడో మాట్లాడాలి, తెలుగునే నేర్చుకోవాలి, నేను ఇప్పుడు రైటింగ్ నేర్చుకుంటున్నాను తెలుగు. సో ఆ అభిమానం ఆటోమేటిక్గా నా వచ్చేస్తుంది. ఎక్కడారా నేను బయటికి వెళ్తే తెలుగు వాళ్ళు దొరికితే వాళ్ళు సౌమ్య మీరు తెలుగు వాళ్ళ అని నేనే మాట్లాడిస్తాను వాళ్ళతో. అంత ఎక్కువ ర్యాపో వచ్చేస్తుంది. కర్ణాటకలో నాకు తెలుగు వాళ్ళు దొరికితే ఏనో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో దొరికినట్టు ఫీల్ అవుతుంది. బికాస్ అంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, నన్ను పాజిటివ్గా చాలా పెరిగించారు. పెద్ద పెద్ద ఈవెంట్స్కి నన్ను పిలిచారు. యాంకర్ ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అందరితో మాట్లాడాను. స్టేజ్ మీద ఎంతమంది వస్తారంటే చూడడానికి. నేను వాళ్ళకి ఏం చేయలేదు, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అంతే. కానీ వాళ్ళు అంత మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు, సో తెలుగు ఆడియన్స్ కి ఇంకా మంచి ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచిగా కంటెంట్ ఇవ్వాలి, ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక ఇక్కడ ఏదో ఒక వరకు ఏదో మంచి చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళకి నాకు చాలా మనసులో ఉంది అంతే. అది మాత్రం గొప్పగా చెప్పుకుంటాను. తెలుగు ఇండస్ట్రీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ కంపేర్ టు అదర్ లాంగ్వేజ్. చాలా మందిని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక్కడ చాలా మంది కన్నడ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చేసిన తర్వాత వాళ్ళు వేరే లాంగ్వేజ్ చేయడానికి మనసు ఒప్పుకోదు. ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్, వాళ్ళు ఇస్తున్న మర్యాద, రెస్పెక్ట్, అన్ని సాటిస్ఫాక్షన్. సీరియల్లో నేను స్టార్టింగ్ లోనే హీరోయిన్ చేయలేదు. నేను ఒక చిన్న క్యారెక్టర్, ఒక నర్స్ క్యారెక్టర్ చేశాను, జూనియర్ ఆర్టిస్ట్ గా నేను చేశాను. అప్పటి నుంచి ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ క్యారెక్టర్ చేశాను. అది ఒక 1 year అయిన తర్వాత హీరోయిన్ థర్డ్ సిస్టర్ ఇలాంటివి చేశాను. అదైన తర్వాత హీరోయిన్ సెకండ్ సిస్టర్కి వచ్చాను. అదైన తర్వాత విలన్ క్యారెక్టర్స్, హీరోయిన్ క్యారెక్టర్స్ చేశాను అంతే. సో అప్పుడు కూడా చాలా స్ట్రగుల్. ఒక రోజు ఏమైందంటే, మన డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కన్నడలో అందరికీ వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వచ్చేవాళ్ళు ఆ హీరోయిన్ కోసం. హీరోయిన్ కోసము తీసుకుని నీకోసం ఆ బాక్స్ పెట్టాను, నువ్వు తినాలి, అలాగే ఇలాగే. అది ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు కదా, దాన్ని పక్కతలో పెట్టేశారు, దానిలో స్వీట్ ఇచ్చేసారు. అది అందరికీ పెట్టారని కాబట్టి నేను దాంట్లో ఒక స్పూన్ తీసుకున్నా. నాకు తెలీదు, నా ప్లేట్లో ఒక స్పూన్ తీసుకున్నా. ఇక దరిద్ర వాళ్ళ అంటే కన్నడలో దరిద్ర, అది హీరోయిన్ తీసుకోవచ్చు, నువ్వు ఎందుకు తీసుకున్నావు, సెన్స్ లేదా నీకు, బుద్ధి లేదా నీకు అని చాలా కన్నడలో చాలా దరిద్రంగా మాట్లాడింది. జస్ట్ ఒక స్పూన్ పాయసం తీసుకున్నదంటే, సపరేట్ గా పెట్టే, నీకు బుద్ధి లేదా అని ప్రొడక్షన్ వాళ్ళకి బుద్ధి లేదా, ఎవరెవరో వచ్చి దాంట్లో హ్యాండ్ పెడతారు, ఎందుకు అక్కడ పెట్టావు, నువ్వు హీరోయిన్ తీసుకోవాల్సింది, అది సీరియల్ హీరోయిన్కి వాళ్ళు ఇస్తున్న ఇది. అక్కడ అలాంటి చాలా ఫేస్ చేస్తాను నేను. అంటే డైరెక్టర్ కూడా
మనం ఏమైనా చిన్న తప్పు చేస్తే ఏంటి అలా దరిద్రంగా చాలా వర్స్ట్ గా మాట్లాడతారు. హీరోయిన్ షార్ట్ లో సీరియస్ షార్ట్ లో నవ్వుకున్నది అది కేనో ఇలా అయ్యో నాకు రాలేదండి ఉండండి నేను చేస్తానని తర్వాత డైలాగ్ చెప్పబోదు నవ్వడం అలా చేస్తే చేయమా చిన్ను ఎందుకురా లేట్ చేస్తున్నావు ఇలా మనం అలా ఏమన్నా జస్ట్ తెలియకుండా కూడా మనం తప్పు చేస్తే దానికి చాలా తిట్టేవాడు. అలాంటి పార్షాలిటీస్ చాలా చూశాను ఈవెన్ పేమెంట్ విషయంలో మనము పిలిచిన విధానం కూడా చాలా దరిద్రంగా ఉండేది. షార్ట్ రెడీ అని హీరోయిన్ పిలిచిన విధానమే వేరే. మేడం వస్తారా షార్ట్ రెడీ మనకే రా రెడీ ఇలాంటి చాలా స్ట్రగుల్ చూశాను నేను. ఒక్కొక్క టైం ఎందుకురా ఈ ఇండస్ట్రీకి వచ్చాను నేను, అంత జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో డబుల్ డిగ్రీ అది మంచి మెరిట్ తీసుకుని ఈ ఫీల్డ్కి ఎందుకురా వచ్చాను నేను చాలాసారి అనుకున్నా. డిప్రెషన్కి కూడా వెళ్ళిపోయాను. ఈ ఫీల్డ్ వండకూడదపా చాలా అంటే చాలా తొందరగా డిప్రెషన్కి పంపించిన ఫీల్డ్ అంటే ఇదే అనుకుంటాను. సో ఈ ఫీల్డ్లో ఎందుకున్నాను నేను చాలా అనుకున్నాను నేను. బట్ ఎక్కడేనో ఒక గ్యాప్ వచ్చింది అనుకుంటాను, మళ్ళీ ఎలాగైనా వస్తుంది. సో ఇంతవరకు ఆ స్ట్రగుల్ నుంచి ఇంతవరకు వచ్చానని కొంచెం హ్యాపీనెస్ ఉంది. ఇక్కడైతే మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి మాట్లాడతారు. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో నాకు అలాంటి ఏం కనపడలేదు. నేను తెలుగులో శ్రీమంతుడు చేశాను, దట్ ఈస్ లైక్ ఏ నెగిటివ్ లీడ్ ఓన్లీ. బట్ దట్ ప్రొడక్షన్ పీపుల్ ఆర్ ట్రీటింగ్ మీ వెరీ వెల్. దే చాలా బాగా చూసుకున్నారు. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకున్నారు. మాకు ఏం ఇబ్బంది పెట్టలేదు. ఈటీవీలో నేను చేశాను కదా. తర్వాత ఇక్కడ నీ సెకండ్ హీరోయిన్ నువ్వు ఫస్ట్ హీరోయిన్ అలా ఏం కమ్యూనికేట్ చేయలేదు. అందరిని ఈక్వల్ గా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ బేసిక్గా ఈ కన్నడ దగ్గర ఉన్న వాళ్ళు వేరే లాంగ్వేజ్ ఇష్యూస్ ఏవో నడుస్తూ ఉంటుంటాయి కదా, అంటే లైక్ అక్కడ ఏవో లాంగ్వేజ్ ఇష్యూస్ అంటుంటారు. లైక్ అక్కడ ఓన్లీ కన్నడ మాట్లాడాలంటారు. లైక్ ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ హోస్టింగ్ చేస్తున్నారు కదా, ఇక్కడ చేస్తున్నారు కదా, మిమ్మల్ని అక్కడ ఎలా చూస్తారు నార్మల్గా? ఓకే, నేను కన్నడ ఇండస్ట్రీలో ఎవరితో టచ్ చేయలేదు. కన్నడ ఏమవుతుంది ఏం షో వస్తుంది తెలుసు అంతే తప్ప ఏం కన్నడ ఇండస్ట్రీలో ఏమో టచ్ చేయలేదు. తెలుగులోనే మంచిగా డెవలప్ అవ్వాలని మీకు మంచి కోరిక ఉన్నట్టు, తెలుగులోనే సక్సెస్ అవ్వాలి, తెలుగులోనే జనాలు ఒప్పుకుంటే జనాలు ఆశీర్వదించితే తెలుగులే కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నా. మీ కామెంట్స్ మీకు ఏమేమి వస్తుంటాయి నార్మల్గా? అంటే పాజిటివ్ నెగిటివ్ ఏం చూసారు మీరు? నెగిటివ్ నాకు చాలా రాలేదండి. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో మోర్ దాన్ 3900 కమెంట్స్ వచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ నేను చేసింది 3900 కమెంట్స్ లో నేను అన్ని చదివాను, ఒక్క కమెంట్స్ కూడా మిస్ చేయలేదు. న్యూ లిస్ట్ ఏమేమి వచ్చింది అన్ని చదివాను. వరకు నేను కమెంట్స్ చూసాను, ఏమేమి కమెంట్స్ వస్తుంది. నేను ఫస్ట్ చూడేది కమెంట్స్ ఏం వచ్చింది అంటే జనాలకి కాస్ట్యూమ్ బాగా నచ్చలేదా, లేదంటే ఆ మేకప్ నచ్చలేదా, ఓవర్ అయిందా, ఓవర్ యాక్షన్ చేశానా, లేదంటే సెటిల్డ్ అయిపోయానా, ఏమని ఆ కమెంట్స్ లో తెలుస్తుంది. నేను చూస్తాను కమెంట్స్ అసలు ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాను. నేను 3900 కమెంట్స్ లో 3800 కమెంట్స్ పాజిటివ్ గానే ఉంది. సౌమ్య బాగా చేసింది, అన్ని కామెడీ బాగానే రిసీవ్ చేసుకున్నాను. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ముందే చెప్పేసాను, సార్ బాగుంటే మాట కంటిన్యూ చేస్తాను. జనాలు ఒప్పుకోలేదు, తిట్టాడు, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఈ అమ్మాయిని దరిద్ర అది చెప్పారంటే నేను చెయ్యను అని ముందే కంపెనీతో మాట్లాడుకున్నాను. ఓకే అలాగే చేయండి అని చెప్పారు. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వచ్చినప్పుడు. యాంకరింగ్ ఫీల్డ్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ తెలుగులోని లాంగ్వేజ్ ప్రాబ్లం, సీరియల్ లాంగ్వేజ్ ప్రాబ్లం అది నాకేం అలా అనిపించలేదు. కానీ ఏం సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటున్నాను. ఇప్పుడే తెలుసుకుంటున్నాను. కొంతమంది ఆర్టిస్ట్ నాకు తెలియదు ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు సీరియసా, మీరు ఫస్ట్ టైం నిన్ను నా ముందు తీసుకొచ్చి నువ్వు యాంకరింగ్ చేయంటే మీరు సీరియసా, కొడతారా, యాంగ్రీ పర్సనా, షార్ట్ టెంపరా, లేదంటే లవ్లీ పర్సనా, లేదంటే జాబ్ ఎలా, నాకు ఏమీ తెలీదు. నువ్వు చూసి మీకు కామెడీ చేయాలా, ఏం చేయాలి అని, తర్వాత మీరు సీరియస్గా తీసుకునే కామెడీ ఏం అది అసహ్యంగా ఉంటుంది కదా. సో అది కొంచెం చూసుకోవాలి అంతే. మీరు హోస్ట్ నార్మల్, మీరు ఒక ఎప్పటి నుంచో ఇండస్ట్రీని చూసుకుని వచ్చారు నాకు తెలిసి, అన్ని స్ట్రగుల్స్ చూసారు, అన్నీ చూసారు. నార్మల్గా మీ మీద ఎవరైనా కామెడీ చేస్తే ఫీల్ అయిన రోజులు ఏమైనా ఉన్నాయా? అలా సీరియస్ గా ఎలా తీసుకోవాలి, తెలుసు కామెడీ షోలో ఉన్నాను. ఇప్పుడు కామెడీ రావాలంటే మీకేనో నేను కమెంట్ చేయాలి, అప్పుడు కామెడీ వస్తుంది. మీరు నాకేనో కమెంట్ చేయాలి, కామెడీ వస్తుంది. సీరియస్ గా కూర్చొని కామెడీ చేయాలంటే ఎవరు కామెడీ చేయరు కదా. సో కమెంట్స్ చేయాలి, వాళ్ళ మీద ఏమో ఆడుకోవాలి, అప్పుడే కామెడీ క్రియేట్ అవుతుంది. మాట్లాడాలి, ఒకరు లెగ్ పుల్ చేయాలి, అప్పుడే వస్తుంది కదా కామెడీ. కామెడీ షోకి వచ్చి లేదా ఒక షోకి వచ్చి నా మీద ఎందుకు పంచి వేశారు అని అలాంటి కూర్చుంటారు. కొంత ఆర్టిస్ట్ ఉన్నారు, అలా పంచొద్దు, వద్దు అని చెప్పు, ఏదొద్దు అని చెప్పాక ఒక లిమిటేషన్ ఉంటుంది, దాన్ని క్రాస్ చేయకూడదు. అది ఓకే, కానీ పంచులో వేయకూడదు, నా మీద ఏమీ అనకూడదు,
అలా ఉంటే ఆ షో రాకూడదు వాళ్ళు. ఆ షో రాకుండా ఇంట్లో ఒక చుట్టూ ఎవరు ఏం కమెంట్స్ చేయరు కదా. సో షో వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి. ఒక కామెడీ, ఎస్పెషల్లీ ఒక కామెడీ షో అంటే కమెంట్ వేసినప్పుడు తీసుకోవాలి. అంటే వాళ్ళకి హర్ట్ అయినట్టు కామెడీ చేయకూడదు. వాళ్ళు ఎలా కామెడీ చేస్తారో ఆ లెవెల్లోనే మనం కామెడీ చేయాలి నేను అనుకున్నాను. ఫీల్ అయ్యారా సిచువేషన్ వచ్చింది? అలాంటి నేను చాలా స్పోర్టివ్ గా తీసుకుంటాను, అలాంటి ఏం తీసుకోను. వాళ్ళు ఎవరైనా ఫీల్ అయ్యారా మీరు జోకులు ఇస్తే? లేదు లేదు, ఎవరు అలా ఫీల్ అలాగే అలాంటి సిచ్యువేషన్ మీకు రాలేదు, ఎప్పుడు రాలేదు. ఓకే, లేదు. మీ జర్నీ ఎలా చూసుకోవాలనుకుంటున్నారు తెలుగు ఇండస్ట్రీలో నార్మల్ గా? తెలియదండి, నాకే తెలీదు, అసలు ప్లానింగ్ ఏం లేదు. ఎవరైనా పిలిస్తే మంచిగా షో ఉంటే, నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటే, అది చూసి స్పేస్ దొరుకుతుంది అని తెలిస్తే వస్తాను, లేదంటే లేదు. బిగ్ బాస్ చూస్తారా? తెలుగు బిగ్ బాస్ ఇంతవరకు చూడలేదు, ఒక్క ఎపిసోడ్ కూడా నా లైఫ్ లో చూడలేదండి. మీరు వెళ్తున్నారని రూమర్స్ వస్తున్నాయి, మీరు లేదు మీకు ఇంకా కాల్ ఏం రాలేదు? ఏం రాలేదు. వెళ్తారా వస్తే, ఆపర్చునిటీ వస్తే? తెలీదు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమేమి కండిషన్ పెడతారు, అక్కడ ఫుడ్ ఇస్తారా, నిద్ర టైం ఇస్తారా, స్నానం చేయడానికి సోప్ ఇస్తారా, ఏమీ తెలీదు. ఇవన్నీ ఇచ్చేసి ఉంటాయా? అన్ని ఉంటాయి. ఓ మీరు వెళ్ళారు కదా, సోప్ ఉంటది, ఫుడ్ ఉంటది, ఏమో తెలీదు అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది తెలీదు. కన్నడ బిగ్ బాస్ చాలా సార్లు పిలిచారు, కానీ అక్కడ వెళ్ళడానికి నేను ఎవరని కన్నడ ఇండస్ట్రీ తెలియదు, మర్చిపోయింది. నేను ఇప్పుడు 7 years బ్యాక్ చేశాను నేను సీరియల్లో, తర్వాత ఏం చేయలేదు. అందుకే ఇక్కడ నేను ఎవరని అందరికీ తెలుసు, ఎక్కడ బయటికి వెళ్ళినా అందరూ గుర్తిస్తారు, సౌమ్య సౌమ్య అని మాట్లాడతారు. కానీ అక్కడ ఏం తెలియకుండా నేను వెళ్ళిపోతే డమ్మి అయిపోతానని నేను వెళ్ళలేదు.